అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल। पढ़ेंगे उसको रोज रोज, गाँव में करते कोई न हो। और दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। ప్రభు యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయమందు ఈ ఆరాధనకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు చెల్లించుతున్నాము. ఈరోజు ఆరాధనకు సహాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు మనం మార్చి చదువుకుందామండి. ఎఫెసీయులకు అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు మనం మార్చి చదువుకుందామండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మూడవచనం, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలెనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయే యుగములలో కనబర్చు నిమిత్తము మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. పదవ వచనం అందరం కలిసి చదువుకున్నామండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించను గాక. మరి చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఆరాధనలోకి వెళ్ళుచుండగా మీరు మీ యొక్క వాక్యాన్ని ఆయన మాకు మాట్లాడండి ప్రభువా. మరి ఇదిగో తండ్రి, ఆరాధనలో సహాయకరంగా మీ యొక్క వాక్యాన్ని చదవబడి ఉండగా ఇదిగో తండ్రి అందులో ఉన్నటువంటి మర్మమైనటువంటి మీ యొక్క వాక్యాన్ని నాయన మరి ఆరాధన ఎలాగ మిమ్మల్ని ఆరాధించాలి, ఎలాగ స్తుతించాలో మాకు నేర్పించమని మాట్లాడుతున్నాం ప్రభా. మీ కృప చూపించండి. ఇదిగో తండ్రి కార్యక్రమం ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన అంతట్లోనూ నాయన మీరే ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు మాట్లాడుతుండగా వినగల చెవులను గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి దయచేసి అయినా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి భాగ్యం మా అందరికీ దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభువును చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. సరే, ఇక్కడ చదవబడినటువంటి ఒక వాక్య భాగం కానీ మనం చూసినట్లయితే ఇక అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు కానీ చూసినట్లయితే ఈ యొక్క 10 వచనములని మనం 3 భాగములుగా విభజించుకొనవచ్చును. ఇక్కడ 3 భాగములుగా మనం దాన్ని విభజించుకోవచ్చును. ఎలాగంటే 2వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనముల వరకు అది
ఏం చేస్తుందంటే ఇక్కడ మన యొక్క మానవుని యొక్క స్థితి ఏమిటి 1 నుంచి 3 వచనంలో చూసినట్లయితే మానవుని యొక్క స్థితి ఎలా ఉంది, మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎటువంటి క్రియలు చేయుచున్నాము అనేటువంటిది మన యొక్క పాప స్థితి కావచ్చు, మనం క్రీస్తులోనికి రాకముందు మనం ఎటువంటి స్థితి చేస్తున్నాం అనేది అక్కడ తెలియజేస్తూ ఉన్నది. అదే 4 నుంచి 7 వరకు చూసినట్లయితే 4వ వచనం నుంచి 7వ వచనం చూసినట్లయితే దేవుడు మరి నీ కొరకు, నా కొరకు, లేదా మనందరి కొరకు ఆయన ఏం చేశాడు. 1 నుంచి 3 వరకు చూసినట్లయితే మనం ఏం చేశాము, 4 నుంచి 7 వరకు చూసినట్లయితే దేవుడు మన కొరకు ఏమి చేశాడు అనేటువంటిది ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంటుంది. అలాగే 8 నుంచి 10 వచనంలో కానీ చూసినట్లయితే మరి మనం ఎలాగ రక్షింపబడ్డాము, మనం సొంతంగా రక్షింపబడ్డామా లేకపోతే దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడా అనేది, మనం దేవునికి ఏమి చేయాలి అనేది తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ 8 నుంచి 10 వచనంలో మనం చూడవచ్చును. ఇక్కడ కానీ చూసినట్లయితే మరి 1 నుంచి 3 వచనంలో మన యొక్క స్థితి ఎలా ఉన్నామంట, మనము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా, మన యొక్క స్థితి అనేది ఇక్కడ ఏంటిది అనేది ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నామంట, పాపముల చేతను అపరాధం చేతను సచ్చిన వారై ఉంటే ఏం చేశాడు ఆయన మనకి, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన మనల్ని ఎలాగ బ్రతికించాడు, క్రీస్తు ద్వారా. మన యొక్క స్థితిని ఎవరు చూశారు, మన చుట్టూ ఉన్నటువంటి మన ప్రజలు చూడలేదు, చుట్టూ ఉన్నటువంటి మన రక్త సంబంధికులు చూడలేదు, మనల్ని కన్నటువంటి మన పేరెంట్స్ కూడా చూడలేదు. కానీ ఇక్కడ మన యొక్క స్థితిని ఎవరు చూశారంటే మన తండ్రిను రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనం ఏ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాము, ఏ స్థితిలో మనం అల్లాడుచున్నామో చూసి ఆయన మన పట్ల తన యొక్క ప్రేమని ఎలాగా వెల్లడిపరిచారనేది ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంకా నువ్వు ఏం చేస్తున్నారంట అది చూసినట్లయితే మీరు వాటిని చేయుచు, ఆ యొక్క పాపంలో పుట్టి పాపంలో నుండి పెరిగినటువంటి మనము ఆ యొక్క పాప క్రియలను చేయుచు వస్తూ ఉన్నాము. ఇంకా ఏం చేస్తున్నాడు అక్కడ, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని మనల్ని ఎలాగా ఎవరు నడిపిస్తున్నారు ఏంటి అనేది మన యొక్క స్థితి అనేది అక్కడ దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి మనము, ఆ స్థితిలో ఉన్నటువంటి మనకు ఏ దారి లేనటువంటి ఆ సమయంలో దేవుడు 4వ వచనంకి వచ్చేసరికి చూడండి, అయినను అది ఏం చేస్తుంది, దేవుడు కరుణ సంపన్నుడు. అయినను అనేది మనకి ఒక అది ఇంగ్లీష్లో కానీ చూసినట్టయితే అది కనెక్టివ్ వర్డ్ అంటారు. అయినను, నువ్వు తిట్టినను, కొట్టినను, అన్నీ హింసించినను కానీ అంటారు కదా, ఆ యొక్క కాని అనే పదమే అనేది మనకి దేవుడికి మనకి సంబంధాన్ని అక్కడ ఏర్పరుస్తూ ఉన్నట్టు ఉంది. మన యొక్క పాప స్థితిలో నుంచి దేవుడు రక్షణలోకి తీసుకురావడానికి ఆ యొక్క అయితే అయినను అనేది మనకి ఇక్కడ తీసుకొస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క అయినను పదం చూసినట్లయితే ఇక్కడ ఏముంది, ఆ యొక్క అయినను పదం అనేది ఏం చేస్తుంది, దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క మెర్సీని మన పట్ల తెలియజేస్తూ ఉన్నది. ఇప్పుడు వరకు నువ్వు ఎంతైనా చేయని, ఏ పాపం చేసినా ఏం చేసినా కూడా ఆ యొక్క 4వ వచనంకి వచ్చేసరికి అయినను బట్ గాడ్ విచ్ హైలైట్స్ ది గాడ్స్ మెర్సీ, గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ గ్రేస్. ఆయన యొక్క దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ అనేది మన పట్ల చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆ యొక్క అయిన పదము మనం ఏం చేస్తుందంటే ఇట్ ఎక్స్ప్రెస్ గాడ్స్ లవ్ టువార్డ్స్ అస్. దేవుని యొక్క ప్రేమ మన పట్ల అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నట్టు ఉంది. నువ్వు ఆయన పాపం చేత నువ్వు చచ్చినవాడు అయినను క్రీస్తు నిన్ను ఇక్కడ బ్రతికించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మనము లేవలేని స్థితిలో ఉన్నను, ఆయన మనల్ని లేవనెత్తిన వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అది కూడా ఎలాగొచ్చిందంటే ఆయన కరుణా సంపన్నుడు, ఆయన ఎవరు, కృపా సంపన్నుడు, ఆయన ఎవరు, ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి నిన్ను నన్ను ఆ యొక్క చచ్చిన స్థితిలో నుంచి ఏం చేస్తున్నాడంట, ఆయన బ్రతికున్నటువంటి జీవంలోకి మనల్ని మార్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆ యొక్క అయినను అనేటువంటి పదం చూసినట్టయితే ఇట్ షోస్ హిస్ పవర్, ఆయన యొక్క పవర్, ఆయన యొక్క ఆధిక్యాన్ని తెలియజేస్తుంది. ఇంకేం చేస్తుంది, ఆ యొక్క ఆధిక్యాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు ఆ ఆధిక్యంలో నుంచి మనల్ని ఆయన యొక్క నిరీక్షణలోకి మనం తీసుకునే వాడిలాగా తీస్తుంది. ఆ యొక్క 1 నుంచి 3లో వచ్చిన చూసినట్టయితే మనకు నిరీక్షణ లేదు, మనకు పవర్ లేదు, మనకు ఆధిక్యత లేదు. అయితే అటువంటి మనల్ని ఆ యొక్క అయినను, ఆ యొక్క కాని దేవుని యొక్క ప్రేమ మనల్ని ఆయన ఆధిక్యంలోకి తీసుకుని వచ్చింది. దేవుని యొక్క ప్రేమ మనకి ఒక హోప్ని, నిరీక్షణను క్రియేట్ చేసింది. అక్కడ ఒక నిరీక్షణను మనకి ఇచ్చింది. ఏంటది, చచ్చిన నిన్ను బ్రతికించగలిగింది.
ఏ స్థితి లేనటువంటి నిన్ని ఒక ఆధిక్యమైనటువంటి స్థితిలోకి దేవుడు ఇక్కడ తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. నిరీక్షణ లేనటువంటి మనకి ఆయన నిరీక్షణను తీసుకొని వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము అనేది మనం చూడవచ్చు. ఇంకా ఏం చేస్తుంది అక్కడ, ఇప్పటి వరకు మనం ఆలోచించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకి, ఆ యొక్క చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనకి ఆలోచించేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అక్కడ ఏమి ఇచ్చాడు? అది దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, ఆయన కృప మనకి చూపించాడు అనేటువంటి ఆలోచన జ్ఞానాన్ని మనకి దేవుడు ఈ యొక్క 4వ వచనం ద్వారా చూపించాడు. కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు. సో చచ్చినటువంటి మనల్ని బ్రతికించాలంటే జీవం కలిగినటువంటి దేవుడే కావాలి. ఆ యొక్క జీవం కలిగిన దేవుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారే. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి లేచినాడు కాబట్టి ఆయనే మనల్ని రక్షించేవాడు. ఏ మనుష్యుడు మనల్ని రక్షించలేడు అనేది ఇక్కడ మనం చూడవచ్చును. ఇంకా చూసినట్టయితే ఈ యొక్క ఆయనను ఏం చేస్తుంది, ఇప్పటి వరకు మనకి హోప్ అనేది లేదు. ఆ యొక్క హోప్లెస్ కండిషన్ నుంచి మనకి హోప్లోనికి మనల్ని తీసుకొని పోయేటువంటిదిగా ఉంది. 1 నుంచి 3 వచనంలో చూసినట్టయితే ఏ నిరీక్షణ మనకి లేదు, ఎటువంటి ఆధారము మనకి లేదు, రక్షింపబడటానికి ఏ మార్గము లేదు. అయితే అక్కడ ఏం చేస్తుంది, నిరీక్షణ లేనటువంటి మనకి ఆ యొక్క 4వ వచనంలో అయినటువంటిది మనకేం చేస్తుంది, నిరీక్షణని కలుగజేసింది. ఏ నిరీక్షణ లేనటువంటి మనకి, హోప్లెస్గా ఉన్నటువంటి మనకి, ఎటువంటి మరి ప్రాణాధారం లేనటువంటి మనకి దేవుడు తన యొక్క ప్రాణాన్ని పెట్టి మనకి జీవాన్ని ఇచ్చినాడు, మన యొక్క నిరీక్షణని ఇచ్చాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, మనం చనిపోయి బ్రతికి లేచాము. ఎట్లాగా? క్రీస్తులో కూడా మనము బ్రతికింపబడ్డాం కాబట్టి మనం నిత్య జీవంతో దేవునితో ఉండగలమనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఇంకా ఏం చూసినట్టయితే ఆ యొక్క బట్ గాడ్ ఏం చేశాడు, అయినను అని చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తుంది, ఇంకా మనకి హ్యూమన్, మనం మానవునిగా ఆలోచించేటువంటి ఆలోచన విధానం నుంచి, లేదంటే వాళ్ళీగా థింక్ చేసేటువంటి మన యొక్క భూ సంబంధమైనటువంటి ఆలోచన నుంచి దేవుని వైపు మనము ఆలోచించాలి, దేవుని గురించి మనం స్తుతించాలి, దేవుని గురించి మనము తెలుసుకోవాలి అనేటువంటిది అక్కడ తెలియజేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఏం చూస్తుంది, ఆయన ఏం చేశాడు, 5వ వచనంలో చూసినట్టయితే 5వ వచనంలో ఏముంది, చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మరి ఎలాగ మనం రక్షింపబడ్డాము ఇక్కడ అనేది దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఏదో ధనం తీసుకెళ్ళి వాడికి ఇచ్చి మనం అక్కడ రక్షణ ఎక్కడ కొనలేదు. మనం ఏదైనా మన యొక్క జీవితాన్ని దారపోసి అక్కడ మనం ఏమీ కొనలేదు. మనం ఎటువంటి బంగారం అక్కడ పెట్టి మనం ఆ యొక్క రక్షణని కొనలేదు. కానీ ఎలాగొచ్చింది అది మనకి, ఆయన యొక్క మహాప్రేమ చేత. ఇందాక నేను చెప్పాను కదా, దేవుడు యొక్క ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడు. ఆ యొక్క కరుణ చేత మనము రక్షింపబడ్డాము. ఆ యొక్క ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు, ఆ యొక్క పాప స్థితిలో చచ్చినటువంటి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి మనతో చెబుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. ఆ యొక్క కాని అనే పదము మరి అయినను దేవుడు, నీ యొక్క నా యొక్క స్థితిని చూసినటువంటి దేవుడు ఏం చేశాడు, ఉచితంగా మనకి తన యొక్క కృప చేత, తన యొక్క మహిమ చేత, తన యొక్క ప్రేమ చేత, ఆ యొక్క కరుణ చేత మనల్ని రక్షించినట్టుగా చూస్తూ ఉన్నాము. ఆ యొక్క రక్షణను కూడా మనకి ఎలాగిచ్చాడు, ఉచితంగా. ఏమన్నా మనం దేవునికి చెల్లించామా? మనం ఏమన్నా చెల్లించామా దేవుడికి? యేసు ప్రభువా నా పాపను క్షమించమంటే ఆయన క్షమించినాడు, క్షమించి మనకి ఆ యొక్క రక్షణని దయచేసినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క మానవ స్థితిలో ఉన్నటువంటి మనల్ని తన యొక్క స్థితిలోనికి ఇక్కడ మార్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అప్పటి వరకు మానవ రీతిగా ఉన్నటువంటి మనము ఏం చేశాడు, ఆయన యొక్క ప్రేమలోకి తన స్వరూప్యం మందు తన వలె మనల్ని సృజించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మానవునిగా ఉన్నటువంటి మనము ఈ యొక్క భూలోక సంబంధంగా ఆలోచించేటువంటి మనకి ఆయన ఏం చేశాడు, తన యొక్క ఆలోచన శక్తిని మనకి ఇచ్చాడు, తన యొక్క స్పిరిచువల్ నేచర్ని మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాడు. ఏమన్నాడు, ఎప్పుడైతే మనం ఆయన్ని సురక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడే ఏమన్నాడు, మీ ఆత్మను, నా ఆత్మను మీలోకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించామో ఆయన పరిశుద్ధ ఆత్మ అనేటువంటి వరాన్ని మనకి ఇచ్చినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము.
ఇంకా చూసినట్లయితే ఈ యొక్క బట్ అనేది ఆల్సో ఇంట్రొడ్యూసెస్ ది ఎలిమెంట్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్నెస్. ఆ యొక్క మనము ఊహించలేనిది, ఆ యొక్క అయినను అనే పదము మనం ఊహించలేని కార్యము దేవుడు మన కొరకు చేశాడు అనేటువంటిది తెలియజేస్తున్నది. ఏం చేశాడు అక్కడ చూసినట్టయితే ఆయన ఆ యొక్క ఊహించలేని కార్యం ఏం చేశాడు ఆయన మన కొరకు చూసినట్లయితే 6వ వచనంలో చూసినట్లయితే ఏముంది? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయే యుగములలో కనబరచు నిమిత్తము. ఏంది అది? మనం అది ఎక్స్పెక్టెడ్ మనము చెయ్యలేదు. ఆయనతో మనము యుగములు ఉంటామనేది కూడా మనము ఎక్స్పెక్ట్ అనేది చెయ్యలేదు. అటువంటి ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇక మరణం అంటూ మనకి లేదు. ఎందుకంటే ఒకేసారి మరణించాము. ఎప్పుడు? అది క్రీస్తులో కూడా మనం కూడా మరణించి తిరిగి లేచాము కాబట్టి మనకి మరణం అనేది లేదు. ఆ యొక్క కృపా మహదైశ్వర్యం బట్టి రాబో యుగములలో కనబరచు నిమిత్తము. అక్కడ దేవుని యొక్క మహిమను మనం కనబర్చు నిమిత్తము ఆయన మనకి మహిమా శరీరాన్ని ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. ఆయన మనకి తన యొక్క ఏముంది ఆత్మను మనలో ఉంచినట్టుగా మనకు చూస్తూ ఉన్నాము. మనం ఎప్పుడైనా మిస్టేక్ చేసినట్లయితే దేవుని ఆత్మ మనలో నుండి హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నది. అప్పటి వరకు చూసినట్లయితే 1 నుంచి 3లో నిన్ను హెచ్చరించేవాడే లేడు, నిన్ను సరిచేసేవాడే లేడు. కానీ ఆ యొక్క 4వ వచనం నుంచి చూసినట్లయితే దేవుడు మనల్ని సరిచేసి ఆ యొక్క పాప స్థితి నుంచి మరి నూతనత్వంలోకి దేవుడు మనల్ని మార్చినట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ కానీ చూసినట్లయితే ఏముంది? యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏం చేశాడు? ఆయన మన కొరకు చనిపోయాడు. మరి మనం ఆయన్ని ఎలాగా ఆరాధించాలి, ఎలాగ మనం స్తుతి చెల్లించాలి, ఆయన ఎలాగ మనం కొనియాడాలంటే ఏముంది? మనకు చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే చదవండి అంటే థ్యాంక్ యూ అండి. చూసినట్లయితే ఇప్పుడు ఏముంది? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలను. దేవుడు ఎవరంట? ఆత్మ. ఇప్పటి వరకు మనం 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే మనం అయితే స్థితి లేదు. 4వ వచనం నుంచి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఆత్మనిచ్చాడు. కాబట్టి ఆ యొక్క ఏది ఆత్మది? ఆత్మ సత్యమైనది. సత్యం ఏంటనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఏమిటది? దేవుడు యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు ఆయన కల్వరిశిలలో చనిపోయాడని, చనిపోయినటువంటి మనల్ని ఆయన రక్షించాడని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగ ఆరాధించాలి ఆయన్ని? ఆత్మతోనూ, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితోనూ, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క నూతనత్వంతో ఆయన్ని మనం ఆరాధించడానికి బద్ధులమై ఉన్నాము. అది కూడా సత్యము. ఏంటిది ఆ సత్యం అంటే? చచ్చినటువంటి నన్ను ఆయన బ్రతికించాడు. ఏమిటి ఆ సత్యం అంటే? ఆయన నీ కొరకు నా కొరకు కల్వరిశిలలో తన యొక్క ప్రాణాన్ని క్రయధనంగా మనం పెట్టినాడు. కాబట్టి ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించేటి వాడుగా ఉండాలి. అటువంటి ఆరాధన మనం దేవునికి ఉదయకాల సమయం ముందు చేయాలి. అటువంటి సత్యదేవుని మనం ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించాలి. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ సాతాను చేత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు శోధింపబడుతూ ఉన్నారు. ఆ యొక్క శోధనలో మరి ఆయన దేవాతి దేవుడు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏమని చెబుతున్నారు? ఒకవేళ ఇప్పటివరకు మనం ఏముంది? మన యొక్క పాప స్థితిలో ఉండి ఆ యొక్క స్థితిలోనే మనం ఇంకను దేవుడు ఎవరో తెలుసుకోకుండా ఆరాధిస్తున్నామా, లేకపోతే ఆ యొక్క స్థితిలోనే ఉండి అదే ఆవేదనతో మనం ఆరాధిస్తున్నామా అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ఏం తెలుసుకున్నాం? ఇప్పుడు మనం దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకున్నాము. ఇందాక మనం ఆత్మ సత్యం అనేది తెలుసుకున్నాము. క్రీస్తు ప్రభు ఎవరు అనేది తెలుసుకున్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి మొక్కాలి? ఇప్పటి వరకు మనము బయట ఉన్నటువంటి శరీరానికి లేకపోతే మన యొక్క ఇష్టానుసారంగా ఎవరిని బట్టి వాళ్ళని ఆరాధించి ఉంటాం. కానీ ఇక్కడైతే దేవుడు ఏమంటున్నాడు? మీ దేవుడైన ప్రభువును మాత్రమే మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే మనం హైలైట్ చేయాలి. ఆ యొక్క క్రీస్తు ప్రభువును మాత్రమే మనం ఇక్కడ ఆరాధించాలి. ఆయన మాత్రమే మనకి బలియాగంగా బలి అయ్యాడు. కాబట్టి ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు క్రయధనంగా ఆయన కల్వరిశిలలో మరణించాడు. కాబట్టి మనం ఆయననే ఆరాధించాలి. ఆయనే నీ దేవుడై ఉండాలి. ఒకవేళ మన హృదయంలో ఎటువంటి విగ్రహం ఉందో, ఎటువంటిది మనం ఆరాధిస్తూ ఉన్నామో ఒకవేళ ఉన్నట్లయితే ఉదయకాల సమయం ముందు ఆ యొక్క విగ్రహాన్ని, ఆ యొక్క ఏదైనా ఉన్నట్లయితే
దేవుని కాకుండా వేరే ప్లేస్ మనం ఇచ్చినట్లయితే అది తీసేసుకొని ప్రభువుకే మనము మొక్కి ఈ ఉదయకాల సమయం ముందు ఆయన యందు మనము మొక్కి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి మనం మొక్కి ఆయనను ఆరాధించవలెను. ఆయనే నిజ దేవుడు కనుక మనం ఆయన్ని మీ దేవుడైన ప్రభువును మాత్రమే ఉదయకాల సమయం ముందు మనం ఆరాధించాలి. ఇంకా మనం చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో కూడా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. ఓకేనా, చాలానా. సో చూసినట్టయితే 12వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్టయితే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగిన వినయభక్తులతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించే అగ్ని. ఆయనకు ప్రీతికరమైనటువంటి ఆరాధన అనేది మనం ఇక్కడ చేయాలి. అది ఎలాగంటే భయము మరియు భక్తితో కలిగినటువంటి ఆ యొక్క ఆరాధన అనేది మనము చూడాలి. ఆ యొక్క భక్తిని, భయము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలము. మరి ఆ యొక్క జ్ఞానం అనేది మనల్ని ఏం చేస్తుంది? ఆయనని ఎలాగ స్తుతించాలో, ఆయన ఎలాగ ఆరాధించాలో, ఆయన ఎలాగ కొనియాడాలనేది మనకి నేర్పుతూ ఉంటుంది. ఇలాగా భయము భక్తితో చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము ఆ యొక్క భయము భక్తితో దేవునికి మరి ఆ యొక్క బలి అర్పణ చేసినట్టుగా మనం ఇక్కడ చూద్దాము. అది కానీ చూసినట్లయితే ఆయన ఏం చేశారు? ప్రభువుని సంతోషపెట్టినట్టుగా చూస్తున్నాము. ఆ యొక్క భయము భక్తితో దేవుణ్ణి ఆయన సంతోషపెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. చూసినట్లయితే అది ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22:12-14 వచనాలను చూద్దామండి. అప్పుడు ఆయన దేవుడికి భయపడే వాళ్ళని వాడవని వలన కనబడుతున్నారు. అప్పుడు అబ్రహాము అప్పుడులో ఉన్న దేవుడు వినుపకుండా కనబడేది. అబ్రహాం వెళ్ళి ఆ ఫుటేజ్ పట్టుకుని తన కుమారుడు వాడిన వ్యక్తి ధనబలిగా ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ కానీ చూసినట్లయితే మరి అబ్రహాము భక్తుడు తను ఎలాగా దేవునికి అర్పించాడు, ఎలాగ దేవుడికి తన ఆ యొక్క స్తుతి యాగం లేకపోతే అటువంటి ఎలాగ దేవుణ్ణి సంతోషపెట్టాడు అనేది మనం చూడవచ్చు. ఈ యొక్క వచనంలో కానీ చూసినట్లయితే 12వ అధ్యాయం, అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము. ఇప్పుడు వరకు చూసినట్లయితే ఆ యొక్క అబ్రహాం యొక్క స్థితిని మనం చూసినట్లయితే ఆయన 100 సంవత్సరాల వరకు కూడా మరి బిడ్డలు లేనటువంటి వాడుగా ఉన్నాము. మరి లేని ఒక స్థితిలో దేవుడు తనకి కలిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. చూసినట్లయితే ఆ యొక్క మరి ఏమండి ముసలితనంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఒకగానొక కొడుకు పుట్టినప్పుడు మరి తనని ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు తన యొక్క రెస్పాన్స్ ఏమిటి, తన యొక్క వైఖరి ఏంటి అనేది ఇక్కడ చూడవచ్చును. చూసినట్లయితే ఎక్కడ కూడా ఆయన సంకోచించుకోకుండా దేవునికి భయముతోనూ భక్తితోనూ మరి ఆయన ఆ యొక్క ఇస్సాకుని సమర్పించినట్టుగా చూస్తూ ఉన్నాము. ఇస్సాకును బలియటానికి వెనుదీయలేదు. అక్కడ ఇస్సాకుని బలియుటకు వెనుదీయలేదు. ఎందుకంటే ఆయన దేవుని సంతోషపెట్టడమే ఆయనకి కావాల్సింది. యెహోవాని మాత్రమే ఆయన తృప్తిపరచాలని అబ్రహాం అక్కడ నిర్ణయించుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. చూసినట్టయితే అందులో ఆ యొక్క భయం అనేది ఉంది, అందులో దేవుని పట్ల భయం ఉంది, దేవుని పట్ల భక్తి అనేది ఉంది. ఇంకను మరి ఇవ్వటంలో కూడా తను ఎక్కడ వెనుదీయలేదు. తన యొక్క ఒక్కగానొక కుమారుని దేవునికి బలియార్పణగా ఇచ్చినాడు, ఇయటానికి కూడా సిద్ధమైనాడు. అటువంటి టైంలో దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూశాడు, ఆయన దేవుని యందు ఉన్నటువంటి భయాన్ని చూశాడు, దేవుని పట్ల తనకున్నటువంటి భక్తిని కూడా చూసి అమ్మటే దేవుడు అబ్రహామా ఆపుము అని మరి అక్కడ చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో చూసినట్టయితే ఇక్కడ అబ్రహాముని బట్టి మనం ఎలాగా దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన మనము భయముతోనూ భక్తితోనూ ఒకవేళ మనం అర్పింపకుండా ఇంకా ఏమైనా దాచిపెట్టుకున్నట్లయితే ఆ యొక్క దాచిపెట్టుకున్నట్లయితే దాన్ని కూడా మనం వదిలేసి దేవుని కొరకు మనం పూర్తిగా సమర్పించుకొని ఆయన అర్పించాలి. ఎలాగైతే అబ్రహాము తన కుమారుని కూడా వినిదీయకుండా మరి దేవునికి అర్పణగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మరి ఇక్కడ కూడినటువంటి మనము ఏదైనా కానీ దేవునికి అర్పించకుండా ఏదో దాచిపెట్టుకుని ఉన్నామా, మన మనసులో ఏదన్నా ఒకటి హిడెన్ చేస్తూ ఉన్నామా? ఒకవేళ అటువంటిది ఉన్నట్లయితే అబ్రహాము వలె మనం భయభక్తితోనూ ఏది మనము ఆయనకి దాచిపెట్టకుండా పూర్తిగా ఆయనకి మరి
ఏమంటారు సరెండర్ అయ్యి ఆయన మనం ఆరాధించినటువంటి వారుగా ఉన్నాము. కనుక మనము అటువంటి ఆరాధన అనేది మనము చేయాలి. ఆయన మనము సంతోషపెట్టి ఆరాధించేటువంటి వారుగా మనము ఉండాలి. ఇంకను మనకి ఇబ్బంది వచ్చినను మనకి ఎటువంటి స్థితి ఒక ఆరాధించడానికి మనకి సమయం లేకపోవచ్చు, ఆరాధించకపోవడానికి మనకి ఇబ్బంది ఉండొచ్చు, అయినను దేవుని మనం ఆరాధించగలుగుతున్నామా అనే విషయం కానీ చూసినట్టయితే ఆ యొక్క ఇబ్బంది సమయంలో కూడా ఆ యొక్క ఏమంటారు అన్కండిషనల్ సిచ్యువేషన్లో కూడా దేవుని ఆరాధించినటువంటి వారిని మనం చూద్దాం. ఇక్కడ అదే కానీ చూసినట్టయితే అపోస్తల కార్యం గ్రంథము 16వ అధ్యాయము 24-26 వచనంలో మనము చూద్దాము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 24-26 వచనము చూద్దాం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి నోరు సంతానం పొంది వారి కాళ్ళను కొండ చేసి తీర్చాడు. అయితే అర్ధరాత్రి వేళ పౌరులు కీర్తనలు పాడుతూ 5 ఏళ్ళు నిలిచింది. అప్పుడు అకస్మాత్తుగా కుటుంబం కలిగింది. చాలా ప్రాణాలు వెంటనే తప్పులను చెప్పుకున్నాడు. అందరి బంధువులు కూడేది. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ కానీ చూసినట్లయితే వాళ్ళు దేవుడిని స్తుతిస్తున్నట్టుగా ఉన్నారు. దేవుణ్ణి ఎలాగ స్తుతిస్తున్నారు? వాళ్ళు పాటలతోనూ వాళ్ళు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని వాళ్ళు స్తుతిస్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళకి ఏం అడ్డం ఉంది? ఫిజికల్గా చూసినట్టయితే వాళ్ళకి చేతులకి సంఖ్యలు వేశారు, చుట్టూ ఒక బందీకాణాలో ఉంచారు. అయినను వాళ్ళ యొక్క ఆశ ఏమిటి? దేవుని నేను స్తుతించాలి, దేవుని నేను ఆరాధించాలి, మాకు ఏది అడ్డము కాదు, ఏది కూడా నా యొక్క స్తుతిని ఆపలేదు అనేటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. ఆ యొక్క పౌలు శీలను కానీ చూసినట్లయితే వాళ్ళు బంధకంలో ఉన్నారు, అయినను వాళ్ళు దేవుణ్ణి స్తుతించగలిగినారు. వాళ్ళు ఆయనను దేవుణ్ణి స్తుతించగలిగి ఎలా ఉన్నారు? వాళ్ళు దేవుణ్ణి పాటలు పాడుచు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఆ యొక్క స్తుతిలో దేవుడు ఏం చేశాడు? అక్కడ గొప్ప కార్యాన్ని చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఏంటి అది? చెరసాల బద్దలైనట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఆడ పౌలు శీలను కానీ చూసినట్లయితే వాళ్ళు దేవుని కొరకు ఆ యొక్క బంధకాలని బంధకంగా వాళ్ళు ఊహించలేదు. దేవుని కొరకు అది ఒక కష్టంగానే భావించలేదు. దేవుని కొరకు అది వాళ్ళకి శ్రమగానే లేదు. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మనము కూడా ఆరాధించాలి. దేవుని మనం ఉదయకాల సమయం ముందు ఆరాధించాలి. ఒకవేళ ఇటువంటి బంధకం నీకేమన్నా ఉన్నదా? కుటుంబపరమైన బంధకం ఉందా? లేకపోతే వ్యక్తిగతమైనటువంటి బంధకం ఏమైనా ఉందా? క్రీస్తుని ఆరాధించడానికి అక్కడ చెరసాల వాళ్ళని ఆపలేదు, వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యలు వాళ్ళని బంధించలేదు. కానీ వాళ్ళు పాటల ద్వారా దేవుని స్తుతించినట్టుగా చూస్తున్నాము. వాళ్ళు మోకరించి ప్రార్థించినట్టుగా కూడా వాళ్ళు చూస్తున్నాము. మోకరించి దేవునికి వాళ్ళు స్తుతియాగం చేసినట్టుగా వాళ్ళు చూస్తూ ఉన్నాము. ఒకవేళ మనము ఆరాధించలేకపోతే పాటల ద్వారా అయినా ఆరాధించవచ్చు. దేవునికి మనము మొక్కుబడి ద్వారా కూడా ఆరాధించవచ్చు. అక్కడ అబ్రహాము మొక్కుబడి ద్వారా ఆ యొక్క తన యొక్క కుమారుని అడిగినప్పుడు ఆయన ఇచ్చినట్టుగా చూస్తున్నాము. ఆ యొక్క జిహ్వాఫలాన్ని మనం అర్పించవచ్చు, మనం స్తుతి చెల్లించవచ్చు. మరి దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యానికి ఏ బంధకం నిన్ను అడ్డు చేస్తూ ఉందో, ఏ బంధకం అయితే నిన్ను ఆపుతూ ఉందో, ఒకవేళ ఉదయకాల సమయం ముందు అటువంటి బంధకంలో నుంచి కూడా బయటికి రప్పించినటువంటి క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ బంధకం అనేది మనకి కష్టమేమి కాదు. ఆ యొక్క పౌలు శీలలు ఎలాగైతే దేవుని స్తుతించారు, పౌలు శీలలు ఎలాగైతే దేవుని యొక్క పరిశుద్ధతను కొనియాడారు, మరి మనం కూడా ఈ ఉదయకాల సమయం ముందు ఆయన నామాన్ని స్తుతించడానికి అర్హులమై ఉన్నాము. ఎందుకంటే ఆ యొక్క చచ్చిన స్థితిలో నుంచి జీవంలోకి మనకి దాటించిన దేవుడు మరి నిన్ను నన్ను సత్క్రియల ద్వారా ఆయన స్తుతించాలని కోరుతున్నాడు. తిరిగి మనము 8వ వాక్యానికి వెళ్దాము. ఆ యొక్క ఏపీసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలోకి చూసినట్టయితే మనం ముగింపులోకి వచ్చాము. 8వ వచనంలో కానీ చూసినట్టయితే ఏముంది అక్కడ? ఓకే అన్న. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడినారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆ యొక్క వరాన్ని మనం ఏం చేయాలి? మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సత్క్రియ చేత మనం ఆయన్ని ఆరాధించాలి, సత్క్రియ చేత ఆయన్ని కొనియాడాలి. ఏమిటి ఆ సత్క్రియ అంటే? మన యొక్క జిహ్వాఫలాన్ని మనం అర్పించాలి. దేవుడు చేసినటువంటి ఆ యొక్క రక్షణను బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి ఆ యొక్క మనం ఏం చేశారు? ఆ యొక్క రక్షణ బట్టి ఆయన స్తుతించాలి. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయన కృపను బట్టి మనం అక్కడ ఆయన స్తుతించాలి. ఆయన చేసినటువంటి ఆ యొక్క ఏముంది? కరుణా సంపన్నుడై సచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికిన స్థితిలోకి తెచ్చినటువంటి ఆ యొక్క జీవం గల దేవుణ్ణి మనము స్తుతించబద్దులై ఉన్నాము. కనుక మరి ఈ యొక్క ఏపీసీ పత్రిక 2వ అధ్యాయం 10 వచనాల ద్వారా దేవుడు మన యొక్క స్థితి ఏందో ఇక్కడ తెలియజేశాడు. ఆ యొక్క స్థితి నుంచి ఆయన మనల్ని రక్షించినాడు. కాబట్టి ఆ యొక్క రక్షణ
రక్షణను బట్టి మనం ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాము. ఆయన మనల్ని ఇచ్చినటువంటి హోప్లెస్ కండిషన్ నుంచి హోప్లోకి మనం తీసుకుని వెళ్ళాడు కాబట్టి, దాన్ని బట్టి నిరీక్షణ లేని స్థితిలో నుంచి మనల్ని నిరీక్షణలోకి తీసుకువెళ్ళాడు కాబట్టి మనం ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాము. నిత్య జీవం లేనటువంటి మనకి ఆయన నిత్య జీవం ఇచ్చాడు కాబట్టి మనం ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాము. మరి మరణాంధకారమైనటువంటి మనల్ని, ఆ యొక్క చీకట్లో ఉన్నటువంటి మనల్ని ఆయన వెలుగులోకి కూడా నడిపించిన దేవునికి మనం ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాము. కనుక ఈ యొక్క ఉదయకాల సమయమందు మనం దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఎలాగా? దేవుడు మన యొక్క స్థితిని మనకు చూపించాడు. ఆ యొక్క స్థితి నుంచి దేవుడు మనల్ని తన యొక్క స్థితిలోకి మార్చాడు, తన యొక్క రూపంలోకి మనల్ని మార్చాడు, తన యొక్క ఆత్మ చేత మనల్ని నడిపించాడు, తన యొక్క ఏం చేస్తాడు? రక్షణ చేత మనల్ని నడిపిస్తూ ఉన్న దేవుని మనము ఎల్లప్పుడూ స్తుతించబద్ధులమై ఉన్నాము. అంతేకాదు, ఇంకా మనం ఆయన యందు సత్క్రియలు చేయొచ్చు, ఆయన మనం స్తుతించాలి. ఆయన యందు సత్క్రియలు చేయొచ్చు, మనము ఆయన కొనియాడబద్ధులమై ఉన్నాము. కనుక ఈ యొక్క ఉదయకాల సమయమందు మన యొక్క హృదయాంతరంగాన్ని విప్పి ఆయనకి జిహ్వాఫలాన్ని అర్పించాలి. మన యొక్క స్తుతిపాట పాడొచ్చు, ఆయన మనం కీర్తించవచ్చు. మన యొక్క హృదయాంతర రంగంలో నుంచి మనం దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. కనుక మరి ఈ యొక్క సమయంలో దేవుణ్ణి మనము ఆరాధిద్దాము. ఆయన చేసిన మేలు బట్టి, ఆయన మన కొరకు కల్వరిశిలలో చనిపోయినటువంటి ఆ యొక్క యాగాన్ని బట్టి, అలాగే మనల్ని మరణం నుంచి జీవంలోకి దాటించిన విధానాన్ని బట్టి మనం ఆయన స్తుతిద్దాము. అటువంటి ఆరాధన మనల్ని దేవుని యందు మనము చేయవలసిన వారం కనుక దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ.